రెడ్డి గారు పారిపోయిన పారిశ్రామికవేత్తల సంగతి ఏంటి? రాష్ట్రం నుంచి వద్దు బాబు మాకు ఈ రాష్ట్రంలో పరిశ్రమలను దండం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అంటున్నా. ఎవరు సార్ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వద్దు అని చెప్పి దండం పెట్టిపోయిన వాళ్ళు? ఒకసారి మీరు లెక్క తీయండి సార్, నేను ఇప్పుడే డిస్కషన్ పెడతాను. జే ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పేసి గల్లా జయదేవ్ని అల్లాడించారు కదా మీరు, అవునా కాదా? గల్లా జయదేవ్ని అల్లాడించారా లేదా? గల్లా జయదేవ్ గారు రాష్ట్రం నుంచి అమర్ రాజాని తీసుకొని పారిపోయారా? రాష్ట్రం నుంచి అమర్ రాజా కంపెనీ వెళ్ళిపోయిందా సార్? ఉండొచ్చు కాక, వాళ్ళ యాన్సిలరీ యూనిట్స్ అన్ని తమిళనాడుకి వెళ్ళిపోయినాయి సార్. ఒకటి సార్ నేను చెప్తాను వినండి సార్. ఫస్ట్ లో కియా ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది అన్నారు సార్. కియాకి అనుబంధంగా 3,800 కోట్లు ఇంకా ఆడే పెట్టింది. ఒక నిమిషం ఆగండి రాత్రి గారు, ఓపిక పట్టండి, వస్తా కదా మీ దగ్గరికి. సార్ నేను క్లియర్ గా చెప్తున్నాను సార్. రెన్యూవబుల్ ఎనర్జీలో ఈ రోజు గ్రీన్ కోకి వీళ్ళు 2,000 కోట్ల రూపాయలకి ఏదైతే ఏపీఎస్సీబీ ఈ రోజు అప్రూవల్ ఇచ్చింది సార్. అదే గ్రీన్ కో 32,000 కోట్ల రూపాయలతో పెనపర్తి వద్ద రెన్యూవబుల్ ఎనర్జీ మా ప్రభుత్వ హయాంలో టెంకాయ కొట్టా, మా ప్రభుత్వ హయాంలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. మరి పరిశ్రమలు పారిపోయింటే 32,000 కోట్లు ఎట్టొచ్చినాయి సార్? మరి పరిశ్రమలు పారిపోయింది. శేఖర్ రెడ్డి గారు మీరు చాలా డీటెయిల్ గా చెప్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి ఇవన్నీ అంటున్నా. అసెంబ్లీ నేను ఎమ్మెల్యే కాదు కదా సార్. అసెంబ్లీకి మీ వాళ్ళకి చెప్పండి సార్. చెరువు మీద వెళ్తారు ఎందుకు? చెరువు మీద వెళ్తారు ఎందుకు? వెళ్ళండి, అవమానాలు ఎదురవుతాయి. మీరు వాళ్ళని చేయలేదా? అవమానించలేదా? వాసుదేవ్ గారు మేము అడుగుతున్నాం సార్. వీళ్ళ అవమానాలకి ఒడుతూపులకి కాదు సార్ మేము మాట్లాడేది. వెరీ క్లియర్ గా ఎక్కడ సార్ ఇంత % సీట్స్ వస్తే మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్ష వాటారా ప్రతిపక్షం ఇవ్వాలి అని చెప్పి ఏ రూల్ బుక్ లో రాసింది సార్? నేను చెప్పనా నేను ఒకటే చెప్తున్నా మీకు. ఒక్క నిమిషం లిసన్ టు మీ. నేను ఐ విల్ షేర్ యూ ద ఆర్టికల్ ఆల్సో. ఒక్క నిమిషం వినండి. శేఖర్ రెడ్డి గారు, బీపీటీ ఆచార్య గారు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, ఆయన డీటెయిల్ గా ది వైర్ లో హీ హాజ్ మెన్షన్డ్ క్లియర్లీ, వెరీ క్లియర్లీ ఏంటంటే దానికి చట్టంలో ఆ పదం అనేదే లేదు. 1/10 వస్తే ప్రతిపక్షవాద, కేవలం అది వేతనాలు, భత్యాలు, సౌకర్యాల కల్పన విషయం మాత్రమే పరిమితం అవుతుంది. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇచ్చే ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్. మీరందరూ వెళ్ళి అయ్యా మొత్తం 11 మంది ఏదో మీ సంతోషం అని దండం పెడితే ఆయన మంచి మూడ్స్ లో ఉంటే మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తాడు ఆయన పత్రిక. అవసరం లేదు సార్. 11 అని చెప్పేసి ఏదో అవహేళన చేస్తున్నారు కదా సార్. 40% ఓటు బ్యాంక్. మిగిలిన 60% ఎందుకు? మిగిలిన 60% మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? 60% రిజెక్ట్ చేయడానికి నేను చెప్పాను కదా సార్. ఇది 14 లక్షల కోట్ల అప్పు, 2 పత్రికలు, 4 వార్తా ఛానళ్లు ఊదరగొట్టారు. 32,000 మంది మహిళలు మిస్సింగ్, 2 పత్రికలు, 4 వార్తా మీడియా ఛానల్స్ ఊదరగొట్టారు. సిద్ధం సభల గురించి 2 పత్రికలు, 4 మీడియా ఛానల్స్ ఊదరగొట్టారు. పంచాయతీ భవనాల రంగులు 2 పత్రికలు, 4 మీడియా ఛానల్స్ ఊదరగొట్టారు. ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. మొన్న అసెంబ్లీలోనే వీళ్ళు ఒప్పుకున్నారు. అయ్యా వీళ్ళు తీసుకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని అని మాకు స్టాంప్ బిల్లగుద్ది మా ప్రభుత్వాన్ని డిస్టెన్షన్ లో పాస్ చేసింది ప్రభుత్వం. రైట్, ఇవన్నీ ఓకే. మీ మీద అంటే మీ ఛానల్లో మాట్లాడే వాళ్ళందరూ జోకర్లు. కొన్ని ఛానల్లో నేను చూస్తున్నాను సార్. కొన్ని ఛానల్స్ నేను చూస్తా ఉన్నా. మాజీ మంత్రివర్యులు రోజా గారి గురించి డైమండ్ రాణి అని కూడా రాస్తారు సార్. ఒక పనికి మాలిన అతను డైమండ్ రాణి అంటే ఈ వార్తా ఛానల్ ప్రతిరోజు దాన్ని తమ్మునీళ్ళు వేసుకోవడం సార్. సార్ రాణికి విలువ ఉంది సార్. ఎందుకంటే జాకీకి రాజ్కి మధ్యలో రాణి వస్తే లైఫ్ అవుతుంది సార్. కానీ ఆ లైఫ్ లేకుండా ఈ జోకర్ కి విలువ లేదు సార్. ఆ అన్న జోకర్ ఉంటాడు చూడండి సార్, డైమండ్ రాణి అన్న జోకర్. ట్వీట్ చూడండి సార్ 1 మినిట్. ఆ జోకర్ కి లైఫ్ లేకుండా విలువ లేదు సార్. లైఫ్ లేకపోతే ఆ జోకర్ ని కూడా పడేస్తారు. చూడండి వాళ్ళ ఫోటోలతో సహా ఎవరు జోకర్లు అక్కడ మెన్షన్ చేశారు. చూడండి, మీరు చూడండి, ఫోటోలతో సహా ఎవరు జోకర్లు అక్కడ మెన్షన్ చేశారు. సార్ ఒకటి ఆ స్వాతి రెడ్డి అలియా స్వాతి చౌదరి అలియా స్వాతి బీసీ ఏదో ఉంది సార్. ఆవిడ ఎవరో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ స్థాయికి వాళ్ళు ఏదో ఫోటోలు మార్పింగ్ చేసుకుంటూ నీచమైన మాటలు మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళ గురించి ఓ పార్టీ అధికార ప్రతినిధిగా నేను స్పందించమంటే ఏం స్పందిస్తాను సార్? వాళ్ళ స్థాయి ఏంటి? ఆడాగారు
వాళ్ళని సార్ దౌర్భాగ్యం ఏంటండి, సార్ దౌర్భాగ్యం ఏంటంటే ఆ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అందరిని నోటికి వచ్చిన బండ ఊతలు తిట్టింది సార్. ఆ అమ్మాయి మీద కేసు పెడితే పాపం మాజీ అదే ఇప్పుడు ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయి ఏం పర్లేదమ్మా నువ్వు ఎన్నేళ్ళు తిట్టు మీకు మేము అండగా ఉంటామని చెప్పారు. ఆయన ఏం చెప్పలేదు అలాగా, ఎక్కడ అధికారికంగా చెప్పారా? 100% బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు స్వాతి రెడ్డి అలియా స్వాతి చౌదరిని వీళ్ళు వేధిస్తున్నారు, ఆ అమ్మాయికి మేము అండగా ఉంటామని మీరు చెప్పండి. అమ్మాయితో ఫోన్ మాట్లాడి రైట్. ఒకసారి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి రఫీ గారు సమానం చెప్తారు. రఫీ గారు ఊవిళ్ళు ఊరుతున్నారు, చెప్తారు ఆయన. ఊర్లు చెప్పమని సార్ దేనికైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను మాట్లాడిన దేనికైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఊరికే వేగ్ గా మాట్లాడితే మాత్రం ఒప్పుకోను సార్. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను అన్ని అసెంబ్లీ క్వశ్చన్ అవర్స్ వాళ్ళు చెప్పినే మాట్లాడాను. రఫీ గారి దగ్గర కూడా ఉంటదండి, ఆయన సీనియర్ లీడర్. మీరు అట్లా అనేస్తారంటే ఆయన డాక్యుమెంట్ పెట్టుకుని మాట్లాడతారు ఆయన. రఫీ గారు మాట్లాడండి సార్. ఈలాగా అబద్ధాలు నేను మాట్లాడు. అబద్ధాలు ఎవరు మాట్లాడారు నా రఫీ? నా వీటికి సమాధానం చెప్పు. నేను మాట్లాడుతున్నాడు, నువ్వే మాట్లాడుకో. ఇంకా 10 నిమిషాలు ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, మాట్లాడు. మీరు మాట్లాడండి, మీరు అలక్కండి రఫీ గారు, మీరు మాట్లాడండి. యూ హావ్ ఇనఫ్ టైం. సమాధానం చెప్పలేనప్పుడు అడుగుతారు సార్. అతనికి చదవటం రాదు. నిన్న ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? గ్రామాల నుంచి మండలాలకు వచ్చేటువంటి రోడ్డు మీద టోల్ ట్యాక్స్ ఉండదని చెప్పాడు. ఈయన ఉంటదని చెప్తాడు పొద్దున్నే. ఆ పేపర్ పాడు రాదు. పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లా రహదారులు కూడా ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామ్యంతో పెడతారని చెప్పాడు. పైలట్ ప్రాజెక్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. జాతీయ రహదారులు కూడా ఆ రకంగానే పెడుతున్నారు. మనం జిల్లాల్లో కూడా అలా పెడదామని చెప్పాడు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆమోదించారు. అది మాట్లాడు, అది కనిపించదు, చదవడు. పొద్దున్నే వచ్చి కూర్చొని అబద్ధాలు చెప్తాడు కూర్చొని. పంచాయతీ బిల్డింగ్లకి సచివాలయం బిల్డింగ్ రంగులేయటం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాడు. రంగులేయటం మంచిదా? మీ పార్టీ కలర్ సైతం మంచిదా? చెప్పు. నీకు గవర్నమెంట్ ఆఫీసులకి రంగేసుకుంటావా?